రెండు స్కూళ్ళు ఉన్నాయి. ఒకటి పెండియాల, రెండోది మంది పిఎంసి స్కూల్, మూడోది లేవు ఇంకా ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ఈ పిఎంసి స్కూల్ అనేది ఎప్పుడైతే దానికి పిఎంసి స్కూల్ రావడానికి కూడా మనం దానికి ఒక అప్లికేషన్ పెట్టాలి, ఒక ప్రాసెస్ చేయాలి. ఆ ప్రాసెస్ అంతా మంది సెలెక్ట్ అవ్వాలి. మన ఎన్టీఆర్ డిస్టిక్లో పిఎంసి స్కూల్కి చాలా స్కూల్ అప్లై చేస్తే మన జిల్లా మొత్తం మీద 2 స్కూళ్ళు మాత్రమే పిఎంసి స్కూల్ సెలెక్ట్ అయ్యాయి. ఒకటి జెడ్పిహెచ్ఎస్ కంచిచర్ల, రెండోది జెడ్పిహెచ్ఎస్ గంపలగూడెం. ఈ 2 స్కూళ్ళు మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ సెలెక్ట్ చేసాము అంటే దానికి మనం పెట్టేటువంటి ఆ డీటెయిల్స్ కానివ్వండి, మనం ఇచ్చేటువంటి ఆ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అదంతా వాళ్ళకి చాలా స్టేజీలు ఉంటాయి. ఇవి సెలక్షన్ జరిగేటప్పుడు వాళ్ళందరూ కూడా అది సాటిస్ఫై అవ్వాలి. అయితేనే మనకి ఈ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవి పెట్టచ్చు అనేటువంటి అభిప్రాయం వచ్చినప్పుడు ఇస్తాం. ఆ విధంగా మనకి పిఎంసి స్కూల్ ఎప్పుడైతే సెలెక్ట్ అయిందో వాళ్ళ వల్ల మనకు ఒక 50,000 అనేది స్కూల్ యాన్యువల్ డే జరుపుకోండి అని ఫండింగ్ అనేది మనకి ఇవ్వటం జరిగింది. ఆ డబ్బులతో ఈ సంవత్సరం మనకి ఈ యాన్యువల్ డే ప్రోగ్రామ్ అనేది మనం కండక్ట్ చేసుకుంటున్నాం. ఆ డబ్బులు రాకుండా పిఎంసి స్కూల్ లేకపోతే ఈ ప్రోగ్రామ్ ఉండదు. డబ్బులు లేవు కదా మనకు చేసుకోవడానికి. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు మనకి ఈ పిఎంసి స్కూల్ అయిన తర్వాత లేటెస్ట్గా మీకు 6, 7, 8 తరగతి 9 తరగతి పిల్లలకి తెలిసి ఉంటుంది పాల్లాక్ అనేది. అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క హెడ్సెట్, విమానాలలో పైలట్లు పెట్టుకుంటాడే హెడ్సెట్లు పెట్టుకొని నీట్గా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాబ్, ఒక్కొక్క బెంచి, 4 ఫ్యాన్లు, ఇవన్నీ కూడా సూపర్ ల్యాబ్ అనేది ఒకటి తయారు చేశారు. అది ఏ స్కూల్లో లేదు, మన స్కూల్లోనే ఉంది ఇక్కడ ఈ ఏరియాలో. కాబట్టి ఆ ల్యాబ్ని మనం చక్కగా వినియోగించుకోవాలి. ముఖ్యంగా మన జిల్లాలో, మన స్టేట్లో ఎన్టీఆర్ జిల్లా అనేది పాల్ ల్యాబ్ ర్యాంకింగ్లో ఫస్ట్ వచ్చింది. మన జిల్లా ఎప్పుడైతే ఫస్ట్ వచ్చిందో దాంట్లో మండలాలు చూసినట్లయితే కంచికచర్ల మండలం అనేది ఫస్ట్ వచ్చింది. కంచికచర్ల మండలంలో ఏ స్కూల్ ఫస్ట్ వచ్చిందంటే కంచికచర్లలో జిల్లా పరిషత్ హై స్కూల్ కంచికచర్ల. ఓకే, అది ఫస్ట్ అవడానికి కారణం ఏంటి? మీ టీచర్స్ చేసినటువంటి కృషి, మీరు చేసినటువంటి వర్క్ అనేటువంటిది ఆ రిజల్ట్ అవడానికి కారణం. కాబట్టి మొన్న వెబెక్స్ మీటింగ్ పెడితే ఆ వెబెక్స్ మీటింగ్లో ఆ ఏసీపీ కోఆర్డినేటర్ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. మీ స్కూల్ కంటెంట్లో టాప్లో ఉందండి. 6-7% ఇప్పుడు ఈ యానివర్సరీ కార్యక్రమానికి మన ఎంపీటీసీ గారు ఉదయకిరణ్ గారు వచ్చారు. గట్టిగా చప్పట్లు పెట్టి ఉదయకిరణ్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం స్టేజీ పైకి. థ్యాంక్ యూ సార్.